ఈరోజు మనం పొట్లపల్లి పొట్లపల్లి గ్రామం హుస్నాబాద్ దగ్గర శివారు మండలంలో ఉన్నాము. ఇక్కడ ఒక మన రైతు అప్సైటీ వాడుతున్నారు. ఒకసారి వాళ్ళు మనకి ఏ విధంగా పరిచయం, ఏ పంటలో వాడుకున్నారు, వాడిన తర్వాత వాళ్ళ అనుభవం ఏందో ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే, మీ పేరేం పేరన్నా? నా పేరు గజవెల్లి రమేష్ గారు. ఇప్పుడు మీరు నాకు ఏ విధంగా పరిచయము? యూట్యూబ్ ద్వారా నేను యూట్యూబ్లో నీ వీడియోలు చూసి కాల్ చేసిన తర్వాత ఈ మందు ఎట్లా వాడాలి, ఏ విధంగా వాడితే ఏ విధంగా ఉంటుందో చెప్పారు. ఆ తర్వాత నాకు పంపించారు మీరు. ఓకే, పంపించిన తర్వాత నేను వాడుకున్నా. మీరు ఏ పంట వాడారు? నేను వరికి వాడుకున్నా. వరికి అంటే ఎట్లా ఉంది, దీనివల్ల రిజల్ట్ ఏంటి, మార్పు? నేను మా అన్నయ్య నేను మా ఫ్యామిలీ మొత్తం పొలం చేనుకాడికి వేసి చూసినాం. చూసిన తర్వాత తమ్మి ఇచ్చిపెట్టేసారే పొలం పనికి రాదు అని అన్నాడు. ఆ తర్వాత ఇది యూజ్ చేసిన అప్సైటీ వాడుకున్న తర్వాత ఒక 10 days తర్వాత రిజల్ట్ బయటపడ్డది. ఇప్పుడు వద్దని చెప్పిన వ్యక్తి ఇతనేనా? అన్న మీ పేరు? రాజు. అంటే ఇప్పుడు మీ తమ్ముని పొలం ఎలా ఉండే, ఎందుకు వదిలేయమన్నారు అసలు? అది మొత్తం పురుగు వచ్చినట్టు ఉండి ఇక నేను ఎందుకు ఎత్తాను వ్యవసాయం కథ కాగానే అవసరం లేదని ఉద్దేశం కొద్ది నేను చెడిపోయింది నిలిచిపెట్టు తమ్ముడు అని చెప్పినాక ఇంటికి వచ్చి తిట్టే ఆల్రెడీ. తిట్టినాక కూడా మళ్ళీ ఆయన తర్వాత మీ అప్సైటీ తీసుకొచ్చి కొట్టిండు. తర్వాత మళ్ళీ 10 days 12 days తర్వాత పొలం కాడికి వెళ్ళినా. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది, పర్లేదులే అందరూ వాడుకోవచ్చు కదా. వాడుకోవచ్చు. యూజ్ఫుల్ అంటే రైతుకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు కూడా ఈ సంవత్సరం వాడదాం అనుకుంటున్నా? ఈ సంవత్సరం నేను కూడా వాడదాం అనుకుంటున్నా. నేను 5 ఎకరాలను తీసిన వరి రేపు మందు చల్లడానికి ఇలా ఒక్కరోజు ఆగి దీన్ని తెప్పించే చల్లడానికి యూజ్ఫుల్ ఉంటుందని చేసిన. రేపు వెళ్తా. నాకు కూడా 10 days తర్వాత నేను కూడా ఈ రైతు అనేటువంటి లాస్ అనేది ముచ్చట ఏదో ఉంటుండదు. అనవసరమైన మందులు వాడి లాస్ తప్ప ఎలాంటిది ఏమీ లేదు. ఈ అప్సైటీ అనేది చాలా మెరుగున్నది. మనకు రైతు అనేటనే బంగారం పండించుకునే అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతం. ఓకే రాజు గారు.